ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి సంవత్సరం ఒక న్యూ ఇయర్లోకి వెళ్లే ముందుగా వచ్చే ఫెస్టివలే క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండలం మీద మానవుల మధ్యలో నూతన ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతిగాంచింది, ప్రథమమైనది, అద్భుతంగా జరుపుకునేటువంటిది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాల వారు ఎటువంటి పక్షపాతం లేకుండా యేసు ప్రభు వారు జననం గురించి మాట్లాడుకుంటూ క్రైస్ట్మస్ క్రీస్తును ఆరాధించుట అనేటువంటి ఒక పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దావీదు సంతానం నుండి వస్తానని ఆయన ప్రవచించాడు కనుక ప్రవచన లేఖను నెరవేరునట్లుగా ఆ దావీదుపురమందు ప్రభు జన్మించాడు. దానికి ఇదే మీ కానవాలు అని దూతలు వచ్చి గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరులతో చెప్పడం జరిగింది. ఒక ప్రింటింగ్ ప్రెస్ నుండి కానీ, ఒక న్యూస్ ఛానల్ నుండి కానీ, వార్తాపత్రికల్లో ఈ వార్త చెప్పలేదు కానీ వార్తా సమాచారాలు రకరకాలుగా చెప్తూ ఉండేవారు. రాజుల యొద్ద నుండి కానీ, మంత్రుల యొద్ద నుండి కానీ ఒక శాసనం రాసి ప్రజలందరికీ వినిపించేవారు. దండోరా వేసి ఏదైనా కార్యక్రమం జరిగిందంటే చాటింపు వేసేవారు. అర్ధరాత్రి వేళ పరలోక దూత సైన్యం తమ మందలు కాసుకునే గొర్రెల కాపురుల యొద్దకు వచ్చి వారితో మాట్లాడి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, లోకరక్షకుడు. అందుకే లోకమంతటా సంబరాలు జరుగుతున్నాయి. లోకమంతటా ఈయన మహిమ పొందుతున్నాడు. లోకమంతటా ఆయన నామం ఘనపరచబడుతుంది. సృష్టికర్త అయిన దేవుడు మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. ఏ ఒక్కడూ నశించిపోవట ఆయన చిత్తం కాదు. ఆయన రక్షకుడు. ఎవరికి పిలిచిన నీకు, నాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి, స్త్రీ పురుషుడు, భూమి మీద జన్మించిన ప్రతి మానవునికి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ లోక రక్షకుని ప్రపంచం అంతా ఆరాధించే విధంగా ప్రభువు అనుమతించారు. ఆయన అనుమతించకపోతే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ప్రపంచం అంతా ఈ విధంగా క్రిస్మస్ జరుపుకుంటూ ప్రభుని నామం గణపరచడం అనేది ఇది అద్భుతమైనటువంటిది కదా. ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, కవులున్నారు, అనేక మంది పిలువబడ్డారు. వారిలో ఎవరికీ దొరకని ఘనత యేసునాథుడికి మాత్రమే దొరికింది. అనేక మతాలలో, రిలీజన్స్లో మనం గమనిస్తే వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ, వారు కొలువబడుతున్న దైవములు కానీ ఇంత గొప్ప ఘనత ఎవరికైనా దొరికిందా? చూడండి. ఎవరికీ లేని ఘనత యేసుకి మాత్రమే ఎందుకుంది? ఆయన లోకరక్షకుడు. ఆయన గురించి ప్రకటించింది పరలోక దూత సైన్యం. మనుషులు, రాజులు, మంత్రులు చెప్పలా, పరలోక దూతలే చెప్పాయి. కోర్టులో న్యాయ తీర్పు జరిగే ముందు సాక్షులు ముఖ్యం. ఒకరు కానీ, ఇద్దరు కానీ సాక్షులు ఉన్నప్పుడు ఆ సాక్ష్యముల ద్వారా జడ్జిమెంట్ జరుగుతుంది. యేసు జన్మించినప్పుడు మొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? పరలోక దూత సైన్యం సాక్ష్యం ఇచ్చింది. నింగి సాక్ష్యం ఇచ్చింది. ఆకాశమందున్న నక్షత్రము సాక్ష్యం ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక జర్మనీ సైంటిస్ట్ ఆ నక్షత్రాల గురించి పరిశోధించి వారు ఒక 3 సంవత్సరాలు ఏంటి నక్షత్రం నిజంగా వెలిసిందా అని నక్షత్ర శాస్త్రాన్ని బాగా స్టడీ చేస్తున్న వ్యక్తి. అతను పరిశోధనలో తెలిసింది నిజంగానే ఒక నక్షత్రం యేసు జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం అది ఆకాశమందు ప్రకాశించిందని, సుమారుగా 4 నెలల పాటు జ్ఞానులను నడిపించిందని. ఇజ్రాయేలునకు తూర్పు దేశంగా ఉన్నటువంటి పారసీక దేశం నుండి జ్ఞానులు, రాజులు, గొప్పవారు యేసును ఆరాధించుటకు నక్షత్రంను చూసి నడుచుకుంటూ వచ్చారు. ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధరణలు తర్వాత 2000 సంవత్సరాలకి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన కొనియాడబడుతున్నాడు. ఆయన లోకరక్షకుడు కాబట్టే నేటికి ఆయన కొనియాడబడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మాత్రమే కాదు, ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా, బస్టాండ్లో నిలబడి ఉన్న, వీధిలో నిలబడినా, ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ లైటింగ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ అలంకరించుకున్నారు. ఎందుకని? ఆయన మంచి దేవుడు, లోకరక్షకుడు కాబట్టి ఆయన కొనియాడబడుతున్నాడు. క్రిస్మస్ అనేది ఒక్కసారే వస్తుంది కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్య ప్రకారంగా యేసుక్రీస్తుకి మీ హృదయం ఇచ్చి, ప్రభువైన యేసు నా హృదయంలోనికి రమ్ము, నా పాపమును క్షమించు,
నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. మానవులు అయిన ప్రతి మనిషి పాపశాపం తొలగించుటకు సిలువలో మీరు మరణించి మరణమును జయించి 3వ రోజున సజీవంగా తిరిగి లేచి ఉన్నారని నా హృదయమందు నమ్మి నా నోటితో యేసే ప్రభువని ఒప్పుకుంటున్నాను. నా ప్రభువుగా నా రక్షకుడిగా రమ్మని మీరు ఆహ్వానిస్తే ప్రభు అయిన యేసు ఆత్మస్వరూపిగా మీ హృదయంలో అడుగు పెడతాడు. ఆనాటి నుండి తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, క్రీస్తు ఫాలోవర్గా ఉన్నప్పుడు నీకు క్రిస్మస్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఆ విధంగా ప్రభువును అంగీకరించిన వారి జీవితాల్లో ప్రతి క్షణము క్రిస్మస్యే. క్రిస్మస్ను ఎరగని వారికి, క్రీస్తుకు హృదయం ఇవ్వని వారికి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే క్రిస్మస్. క్రీస్తుకు హృదయం ఇచ్చిన వారికి, రక్షణ పొందిన వారికి, ఆయన మార్గంలో జీవించే వారికి ప్రతి క్షణము క్రిస్మస్ అనుభవాన్ని ఈ ప్రభు దయచేస్తాడు. ఈ లోకం ఇవ్వని శాంతి నేను నీకు ఇస్తా అన్నాడు. ఈ లోకం ఇవ్వని శాంతి నేను నీకు ఇస్తా అన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనశ్శాంతిని, ఆత్మరక్షణను అనుగ్రహిస్తాను. నా కాడి సులువైంది, నా యొద్ద నేర్చుకోమన్నాడు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి. పాపక్షమాపణ కావాలి అని అడిగితే ఎన్నో రకాల ఆచారాలు చేయమంటారు. నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటిది. అన్నీ చేసిన తర్వాత అయ్యా నా పాప శాపం పోయిందా అంటే ఎవరి కర్మ వాడే భరించాలయ్యా అంటారు. మరి నా ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేయమన్నారు. ఈ పాపం పోవడానికి, పాప పరిహారం గురించే కదా నేను మిమ్మల్ని అడిగితే ఎన్నో చేయమని నాతో చెప్పారు. ఇవన్నీ నేను చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత ప్రయాసపడ్డాను, మరి నా పాపం పోయినట్టేనా అంటే వారు లాస్ట్కి చెప్పే మాట, నీ కర్మను నువ్వే భరించాలి. ఏమని? ఎవరి కర్మ వాడే భరించాలి. యేసునాథుడు దగ్గరకు వస్తే ప్రభు చెప్పిన మాట తెలుసా? ఆయన 2 కరములు చాపి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, నిన్ను నన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు ఈ పాప భారాన్ని మోసుకొని తిరుగుతారు? నీ మనసులో ఉన్న భారం, నీ మనసులో ఉన్న బాధ, వేదన నేను తొలగిస్తాను రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం నీ హృదయానికి ఇస్తాడు. ఒక క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాదు దేవుని బిడ్డ, అన్ని సమయాలలో నీకు సంతోషం ఇస్తాడు. అదే రక్షణ ఆనందం. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులున్నా, శోధనలున్నా, ఆర్థికముగా ఉన్నా లేకపోయినా హృదయం నిండా ఆత్మీయ ఆనందంతో జీవించగలిగే కృపను యేసునాథుడు అనుగ్రహిస్తాడు. దాన్ని రక్షణ ఆనందం అన్నారు. ఉచితంగా దయచేస్తాడు. ఈ లోకంలో ఎన్ని పనులున్నా ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మను రక్షించువాడే రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఒక కీర్తన పాడుకుందాం దైవజన్మ. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు, నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులంచక ప్రేమ పంచనాథుడు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార, తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దైవజన్మ. ప్రభువా, మీరు తోడుగా ఉండి నడిపించండి. నీ ప్రజల్లో ఉన్న కష్టాలు తీసివేయండి, శోధనలో నుండి తప్పించండి. మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేశావు. మానవ జాతికి తోడుగా ఉండడానికి వచ్చావు. మానవుల్లో ఉన్న పాపశాపాలు తీసివేయడానికి వచ్చావు. ఈ విషయం తెలియక అనేక మంది ఆత్మీయ జీవితంలో నీ తోడును కోల్పోయి ఉన్నారు నాయన. నిజమైన ఆదరణ, అద్భుత కార్యాలు చేసే నువ్వు ఉన్నావు అన్న సంగతి చాలామందికి తెలియక నీవు దూరంగా ఉన్న వారి అందరి మనోనేత్రాలు తెరువు చేయండి. ఈ మెసేజ్ ఎవరి దగ్గరకు వెళ్తుందో, ఎవరు ఈ మాటలు వింటారో వారి హృదయంలో ఉన్న వేదన, ఆవేదన తీసివేసి, నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా శోధనలో నా దేవుడు నన్ను విడువడు, ఈ ఇమ్మానుయేలును దేవుడు నాకు కాపరిగా నాకు కావాలని వారి హృదయాలను తెరచి యేసు నా హృదయంలోనికి రమ్మని మాతో ఏకీభవించి ఈ ప్రార్థనలో ఈ వాగ్దానం నమ్మి ప్రార్థించిన వారికి నీ సహాయం వారికి దయచేయండి ప్రభువా.
ఈ క్రిస్మస్ రోజున ఈ ఉదయకాలం ఈ మాటలు ఎందరి యొద్దకు చేరబడుతున్నాయో, ఈ వాక్యం చేరిన వెంటనే వారు విని నాకు తోడుగా ఉండే ప్రభు నాకు కావాలి అని ప్రార్థిస్తూ ఉండగా వారిని బలపరచండి. వారికి ఉన్న శోధనలు తీసివేయండి. బాధల నుండి విడిపించండి. శ్రమల్లో నుండి వారికి విడుదల ఇవ్వండి. వారికి ఆదరణ, ఓర్పును, ఓదార్పును దయచేసి మీరు అక్కడకు సిద్ధపరచు నాయన. చిన్నవారైనా పెద్దవారైనా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఇప్పుడే జీవాధిపతి నీ తోడు వారికి దయచేయము నాయన. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము జరిచేయువాడు. మీకు జయ జీవితం దేవుడిచ్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.